మిత్రులారా, ఈ వీడియోలో మనం డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ తెలుగు వాచకంలో ఉన్న రెండవ యూనిట్ శతక సాహిత్యం చెప్పుకుందాం. ఇందులో పాఠం పేరు ఆణిముత్యాలు. అంటే మన తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యం అనేది ఒక ప్రసిద్ధమైన విభాగం. అందులో కొంతమంది ప్రసిద్ధ కవుల శతకాల నుండి కొన్ని పద్యాలను ఏరి కోరి మనకు పాఠ్యాంశంగా పెట్టారు. మరి ఏ ఏ పద్యాలు పెట్టారు అంటే, ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి నుండి 4 పద్యాలు తీసుకున్నారు. అలాగే మహాకవి ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి 2 పద్యాలు, వేమన శతకం నుండి 2 పద్యాలు, చివరగా మారద వెంకయ్య గారి భాస్కర శతకం నుండి 2 పద్యాలు తీసుకున్నారు. ఈ పద్యాలు చెప్పేటప్పుడు నేను వీడియో మధ్యలో చక్కగా రాసిపెట్టినటువంటి పద్యం, ప్రతిపదార్థం, అలాగే తాత్పర్యం టెంప్లెట్లు పెడతాను. మీరు ఆ టెంప్లెట్లని స్క్రీన్ షాట్లు తీసుకొని అవసరమైనప్పుడు చక్కగా చదువుకోవచ్చు. ఈ పాఠంలో మొదటగా ఉన్నవి ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి నుండి తీసుకున్న పద్యాలు. మరి సుభాషిత రత్నావళికి మూలం సంస్కృత భాషలో ఉంది. సంస్కృతంలో భర్తృహరి అని చెప్పి ఒక మహాకవి ఉన్నారు. ఆయన సుభాషిత త్రిశతి అని ఒక శతకం రాశారు. దానిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువాదం చేశారు, సుభాషిత రత్నావళి అనే పేరుతో. మరి ఇందులో విభాగాలకు పద్ధతులు అని పేరు. ఉదాహరణకి సజ్జన పద్ధతి, విద్వత్ పద్ధతి, మూర్ఖ పద్ధతి, ధైర్య పద్ధతి, ఇలా. మరి అందులో మనకు విద్వత్ పద్ధతి నుండి 2 పద్యాలు ఇచ్చారు. ఆ పద్యాలని చూద్దాం. మొదటి పద్యం: భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగదతారహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పూరుషుని భూషితుజేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశయించు నన్నియున్. ఈ పద్యాలకు నేను తాత్పర్యం మాత్రమే చెప్తాను. మీరు ప్రతిపదార్థాలు టెంప్లెట్స్లో చూసుకోండి. ఈ పద్యానికి తాత్పర్యం ఏంటంటే, మానవులకు తాము ధరించే భుజకీర్తులు, చంద్రహారాది బంగారు ఆభరణాలు భూషణాలు కావు, అలంకారాలు కావు. అలాగే మానవులు పవిత్ర జలాలతో స్నానాలు చేసి, మరి శిరోజాలు చిక్కుముడి తీసుకొని జడలు వేసుకుంటే అవి కూడా భూషణాలు కావు, ఆభరణాలు కావు. వాటిలో చక్కగా మెత్తని పుష్పాలు ముడుచుకుంటే అవి కూడా భూషణాలు కావు. అలాగే వంటికి సుగంధ ద్రవ్యాలు పూసుకుంటే అవి కూడా భూషణాలు కావు. మరి మనిషికి నిజమైన భూషణాలు ఏవి అంటే, పురుషుని భూషితుజేయు పవిత్రవాణి, మనిషిని అతని యొక్క మంచి మాట, శుద్ధిగల వాక్కు మాత్రమే భూషితుని చేస్తుంది, అందంగా చేస్తుంది. కాబట్టి వాగ్భూషణమే సుభూషణము. మనిషికి వాక్కు అనేది ఆభరణమే నిజమైన ఆభరణము. వాక్కు కాకుండా మిగిలిన భౌతికమైన ఆభరణాలన్నీ కూడా నశ్వరమైనవి. అవన్నీ కూడా త్వరలోనే నశించిపోతాయి. మనతో పాటు స్థిరంగా ఉండేది, మన మరణాంతరం కూడా మనకు అలంకారంగా నిలిచేది మన వాక్కు మాత్రమే అని కవి చెబుతున్నాడు. కాబట్టి మిత్రులారా, మనం మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మాటలో శుద్ధి ఉండడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇతరులను ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడకపోవడం అలవాటు చేసుకోవాలి. తరువాత పద్యం చూద్దాం. విద్య
నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదు ఇలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగనివాడు మత్యుడే. మరి కవి ఈ పద్యంలో విద్య యొక్క చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నాడు. ఎలా అంటే విద్య నిగూఢ గుప్తమగు విత్తము. విద్య అనేది, చదువు అనేది, మన జ్ఞానం అనేది మనలో మనం దాచుకున్న ధనం, మనలో మనం దాచుకున్న పెట్టుబడి. ఆ పెట్టుబడి మన జీవితాంతం మనకు రాబడినిస్తుంది. ఆ మాటకు వస్తే మన మరణాంతరం మన కుటుంబ సభ్యులకు కూడా రాబడినిస్తుంది. మనం రాసే పుస్తకాల రూపంలో రాయల్టీ వస్తుంది. అలాగే మనం దాచే ధనం మీద వడ్డీ వస్తుంది. అలాగే రూపము పూరుషాలికిన్. మరి విద్య అనేది మనిషికి నిజమైన అందాన్ని ఇస్తుంది. మనిషికి భౌతిక శరీరం కాదు అందాన్ని ఇచ్చేది, మన ఒడ్డు పొడుగు కాదు అందాన్ని ఇచ్చేది. మనలో ఉన్న చదువు, మన జ్ఞానం మాత్రమే మనకు అందాన్ని ఇస్తుంది. విద్య యశస్సు భోగకరి. విద్య మనకు కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది. విద్య మనకు సుఖభోగాలను ఇస్తుంది. విద్య గురుండు. విద్య మనకు గురువై అన్నీ నేర్పిస్తుంది. విదేశ బంధుడున్. మనం పరస్థలాలకు పోతే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ ఎవరు లేకపోవచ్చు. అయితే మన విద్య మనకు అక్కడ బంధువై, మిత్రుడై నిలుస్తుంది. మన విద్య మనకు అక్కడ బ్రతుకు తెరువుని, ఉపాధిని, తిండిని ఇస్తుంది. విద్య విశిష్ట దైవతము. మరి మనం ఏ దేవుణ్ణి మొక్కాల్సిన పని లేదు, కొలవాల్సిన పని లేదు. విద్యను నమ్ముకుంటే చాలు. అదే మనకు విశిష్టమైన దైవం. విద్యకు సాటి ధనంబు లేదిలన్. కాబట్టి ఈ భూమి మీద విద్యకు సాటి వచ్చే ధనమే లేదు అని అంటున్నాడు కవి. ఇంకా విద్య నృపాల పూజితము. విద్య రాజపూజితం. విద్య గలవాడిని చూస్తే రాజులు కూడా ఆదరించి తమ వద్దకు రప్పించుకొని ఉద్యోగాలు ఇస్తారు, పదవులు ఇస్తారు, అలా మనల్ని గౌరవిస్తారు. విద్య నిరుంగని వాడు మర్త్యుడే. కాబట్టి విద్య లేనివాడు అసలు మనుష్యే కాదు. విద్య లేనివాడు వింత పశువు అని అన్నారు. కాబట్టి మనం విద్య ఉంటే అదే మనకు సర్వస్వం. అందుకే విద్య కలిగి ఉన్నాం కాబట్టే మన భారతీయులు ఎక్కడికి పోయినా బ్రతికేస్తున్నారు. అమెరికాకు పోయి, ఆస్ట్రేలియాకు పోయి, ఆఫ్రికాకు పోయి, లండన్, జపాన్ ఎక్కడికి పోయినా సరే మన వాళ్ళు దర్జాగా బతికేస్తున్నారు. కాబట్టి ప్రతి మనిషి చక్కగా చదువుకోవాలి అని చెప్పి కవి మనకు హితబోధ చేస్తున్నాడు. మరి దాన్ని పాటిస్తాం, బాగా చదువుకుందాం. మరి ఇప్పుడు ధైర్య పద్ధతిలో ఉన్న పద్యాలు చూద్దాం. అందులో మొదటిది, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు చగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. ఈ పద్యంలో కవి మానవుడి యొక్క కార్యాచరణ ఆవశ్యకతను గురించి చెబుతున్నాడు. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి పనులు చేయాలి, కార్యాచరణకు పూనుకోవాలి. ఎందుకంటే మానవుడి కార్యాచరణ మాత్రమే తనని, తన సమాజాన్ని, తన ప్రపంచాన్ని ముందుకు ప్రగతి పథంలోకి తీసుకుపోగలదు. కాబట్టి మరి కార్యాచరణ విషయంలో మానవులు 3 రకాలు ఉంటారని, నీచ స్థాయి, మధ్యస్థాయి, ఉన్నత స్థాయి ఉంటారని చెబుతున్నాడు కవి. మరి ఈ 3 రకాల మనుషుల ప్రవర్తన కార్యాచరణ విషయంలో ఎలా ఉంటుందో చూద్దాం. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై.
మరి నీచ స్థాయి మానవులు మనం ఏ పని చేపడితే ఏమి ఆటంకాలు వస్తాయో, ఏమి కష్టాలు కలుగుతాయో, ఏమి నష్టాలు వాటిల్లుతాయో అని చెప్పి అసలు ఏ పనికి పూనుకోరు. ఏ పనిని ప్రారంభించరు. మరి ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై మధ్యముల్. మధ్యస్థాయి మానవులు పనులైతే చేపడతారు. కానీ మధ్యలో ఏ చిన్న ఆటంకం, ఏ చిన్న కష్టం, నష్టం వచ్చినా భయపడిపోయి ఇక మానివేస్తారు. అలా కాకుండా ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృతి ఉన్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపురు. మరి ధైర్యవంతులు పనులు చేపడతారు. చేపట్టిన పనుల్లో ఏవైనా ఆటంకాలు, కష్టాలు, నష్టాలు వచ్చినా భయపడరు. ధైర్యంతో, ఉత్సాహంతో ముందుకు వెళతారు. ఆ పనిని చివరి వరకు చేసి విజయం సాధిస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రజ్ఞానిధులు కావునం. వాళ్ళు ప్రజ్ఞావంతులు కాబట్టి వాళ్లకు తాము చేపట్టే పనుల్లో కష్టాలు, నష్టాలు, ఆటంకాలు వస్తాయని ముందే తెలుసు. మరి వాటినన్నింటినీ అధిగమించి మనం ముందుకు పోవాలని, అలా పోతే మనం చివరిలో మంచి ఫలితాలను పొందొచ్చని వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు కార్యాచరణలో ముందుకే పోతారు అని కవి అంటున్నాడు. మరి మనం కూడా పనులు చేపట్టడానికి, చేపట్టిన పనిని ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మధ్యలో ఆపేయకుండా ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. అది మాత్రమే మనకు ప్రగతి పదంలోకి తీసుకుపోతుంది. ఇక ధైర్య పద్ధతిలో రెండవ పద్యం చూద్దాం. ఒకచో నేలను పవ్వళించు, ఒకచో నొప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖము లారగించు, ఒకచో నుత్కృష్ట శాల్యోదనంబు, ఒకచో బొంత ధరించు ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. మరి ఈ పద్యంలో కవి కార్యసాధకుని గురించి, కార్యసాధకుడి లక్షణాల గురించి చెప్తున్నాడు. కార్యసాధకుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. ఎలా ఉంటాడు కార్యసాధకుడు అంటే, మరి అనుకూలిస్తే ఉంటే కార్యసాధకుడు పూల పాన్పుల మీద పడుకొని నిద్రపోతాడు. మరి అనుకూలం కాకపోతే అవసరమైతే కటిక నేల మీద కూడా పడుకొని నిద్రపోవడానికి వెనుకాడు, కుంటి సాకులు చెప్పడు. మరి అలాగే అనుకూలిస్తే కార్యసాధకుడు ఉత్కృష్టమైన మృష్టాన్న భోజనాలు చేస్తాడు. మరి అనుకూలం కాలేదు, అందుబాటులో లేవు, అప్పుడు ఆకుకూరలైనా సరే తిని బతికేస్తాడు. అలాగే కార్యసాధకుడు ఒక్కొక్క చోట మంచి యోగ్యమైన అంబరాలు, ఖరీదైన దుస్తులు కట్టుకుంటాడు. మరి లేనప్పుడు బొంతలైనా సరే, చిరిగిపోయిన బొంత పాతలైనా సరే కట్టుకొని తిరగడానికి, బతకడానికి వెనుకాడడు. ఎందుకు అంటే అతడు లెక్కకు రానీయుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. తను కార్యసాధన చేసేటప్పుడు కార్యసాధకుడు అందులో వచ్చే దుఃఖాలను, సుఖాలను లెక్క పెట్టడు. ఎందుకంటే అతడు స్థితప్రజ్ఞుడు కాబట్టి. మరి ప్రతి కార్యసాధకుడు స్థితప్రజ్ఞుడై ఉండాలి అని చెప్పి కవి అంటున్నాడు. మనం కూడా మనకు అప్పచెప్పిన పనుల్ని లేదా మనం చేపట్టిన పనుల్ని చేయడానికి ఎలాంటి కుంటి సాకులు చూపించకూడదు. సరైన సౌకర్యాలు లేవని కానీ మరొకటి కానీ కుంటి సాకులు చెప్పకుండా పనిని దిగ్విజయం చేయడానికి మనం సంసిద్ధులై ఉండాలి. మరి ఇప్పుడు మనం మహాకవి ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి తీసుకున్న పద్యాలు చూద్దాం. ధూర్జటి గొప్ప శివభక్తుడు. అందుకే శివునికి, ఆ శ్రీకాళహస్తిలో వెలిసిన శివునికి అంకితంగా ఈ శతకం రచించాడు. అందుకే ఆయన శ్రీకాళహస్తీశ్వర అనే ముకుటంతో ఈ పద్యాలు రాశాడు. మరి ఇందులో మొదటి పద్యం చూద్దాం. ఒకరింజంపి
పదస్థులై బ్రతుక తామొక్కొక్కరు ఊహింతురేలకో తామెన్నడు చావరు తమకు పోవో సంపదల్ పుత్రమిత్ర కళత్రాదులతోడ నిత్య సుఖమందంగందురో ఉన్న వారికి లేదో మృతి అన్నడున్ కటకటా శ్రీకాళహస్తీశ్వర. ఓ శ్రీకాళహస్తీశ్వర, అయ్యయ్యో, ఈ జనాల ప్రవర్తన చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా భయం వేస్తుంది. ఒకరిని చంపి పదస్థులై బ్రతుక తామొక్కొక్కరు ఊహింతరు ఎలకు. మరి మానవులు తాము పదవులు స్వీకరించడానికి, తాము గద్దెనెక్కడానికి ఇతరుల్ని చంపి పదవులు పొందాలని చూస్తున్నారు. ఎందుకో ఏమో, తామెన్నడు చావరో. మరి అలా ఇతరులని చంపి పదవులు చేపట్టిన వాళ్ళు తాము మాత్రం ఎప్పటికీ చావరా? మరి ఎవరివో సంపదలు లాక్కుంటే తమ సంపదలు మాత్రం ఒకనాటికి పోవా? ఎవరో ఒకరు కాజేయరా? మరి వాళ్ళు అలా ఒకరిని హింసించి చంపి సంపాదించుకున్న పదవులు సంపదలతోటి పుత్రులు, మిత్రులు, భార్యలతోటి కలకాలం బతికేస్తారా? మరి డబ్బు ఉన్నవాళ్లకు మాత్రం చావు రాదా ఎప్పటికీ? మరి ఈ ఆత్మజ్ఞానం జనాలకు ఎందుకు లేదు? ఎందుకు జనాలు ఇంత విపరీతమైన పోకడలు పోతున్నారని చెప్పి కవి బాధపడుతున్నాడు. తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు. అంటే సమాజం సంస్కరింపబడాలని కవి కోరుకుంటున్నాడు. మరి ఇక రెండవ పద్యం చూద్దాం. జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట అన్యాయ విఖ్యాతిన్ బొందుట కొండెగాడవుట హింసారంభకుండవుట మిథ్యా తాత్పర్యములాడుట అన్నియు పరద్రవ్యంబు నాశించి ఆ శ్రీ తానెన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వర. మరి ఓ శ్రీకాళహస్తీశ్వర, మనిషి ఎన్నో కృత్యాలు అకృత్యాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంటే జాతులు చెప్పుట, జాతకాలు చెప్తున్నాడు. జాతకాలు చెప్పడం అశాస్త్రీయమని కవి భావన. సేవ చేయుట, మరి రాజుల వద్ద, ప్రభుత్వాల వద్ద, భూస్వాముల వద్ద కొలువులు చేస్తున్నాడు. అలా చేయడం. మృషల్ సంధించుట, అబద్ధాలాడుతున్నాడు. అలా అబద్ధాలాడడం. అన్యాయ విఖ్యాతిన్ పొందుట, అన్యాయాలు చేయడం. ఆ అన్యాయాలు చేయడంలో కూడా మళ్ళీ ప్రసిద్ధిగాంచడం, వీడు భలే అన్యాయాలు చేసేవాడు అని. కొండెగాడవుట, తగులు పెట్టడం. హింసారంభకుండవుట, మరి హింసా ప్రవృత్తికి పూనుకోవడం. మిథ్యా తాత్పర్యములాడుట, అసత్య ప్రవచనాలు చెప్పడం. ఇవన్నీ కూడా పరద్రవ్యంబు నాశించి పరుల విత్తాన్ని ఆశించి చేస్తున్నాడు. పరుల సొమ్మును కొట్టేయాలని, పరుల సొమ్మును కాజేయాలని చేస్తున్నాడు. మరి అలా తగని కార్యాలన్నీ చేసి, జాతకాలు చెప్పి, సేవలు చేసి, అబద్ధాలాడి, అన్యాయాలు చేసి, తగువులు పెట్టి, హింసకు పూనుకొని, అసత్య ప్రవచనాలు చెప్పి మనిషి సంపాదిస్తున్నాడు కదా పరద్రవ్యం. మరి అలా సంపాదించిన, తగని పనులు చేసి సంపాదించిన ఆ ద్రవ్యం ఎన్నాళ్ళని ఉంటుంది అతని వద్ద? మరి ఈ ఆత్మజ్ఞానం మనిషికి ఎందుకు లేదు అని చెప్పి మానవ ప్రవర్తన పట్ల, సమాజ పోకడ పట్ల కవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే సమాజం, ఇప్పుడున్న సమాజం సంస్కరింపబడాలని ఆ రోజుల్లో ధూర్జటి చాలా ఇదిగా కోరుకున్నాడు, నిజాయితీతో కోరుకున్నాడు. అందుకే ఈ శ్రీకాళహస్తీశ్వర శతకం పద్యంలో మరి సంఘ సంస్కరణ కోసం ఆయన చాలా పద్యాలు రాశాడు. కాబట్టి ఇప్పటికైనా మనం ధూర్జటి మహాకవి ఆశయాలు నెరవేర్చాలి. మనమైనా సంస్కరింపబడి మంచి పనులు చేయాలి. సమాజాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వేమన శతకం నుండి తీసుకున్న పద్యాలు చూద్దాం.
వేమన ప్రజాకవి అని పేరుగాంచాడు. ఆయన తన శతకానికి విశ్వదాభిరామ వినురవేమ అని మకుటం పెట్టుకున్నాడు. దీనికి పండితులు చాలా అర్థాలు చెప్తున్నారు. అందులో 2 నమ్మదగ్గవి ఉన్నాయి. అవి ఏమిటంటే విశ్వద అభిరామ. వేమనకి విశ్వద అనే ప్రియురాలు ఉండేదట. కాబట్టి ఆమెకు అంకితంగా ఈ శతకం చెప్పాడని, అందుకే విశ్వదాభిరామ వినురవేమ అన్నాడని కొంతమంది అన్నారు. అలా కాకుండా కొంతమంది ఏమన్నారంటే విశ్వదుడు అంటే సర్వస్వాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. మరి ఆ భగవంతుని అభిమానించేవాడా ఓ వేమన్న అని చెప్పి వేమన తనకు తాను ఈ పద్యాలు చెప్పుకున్నాడని కొంతమంది అంటున్నారు. ఈ 2 కూడా నమ్మదగ్గవే. 2 అర్థాలు కూడా వేమన కూడా ఊహించి ఉండొచ్చు. మరి మొదటి పద్యం చూద్దాం. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే, ప్రాప్తి కలుగు చోట ఫలమేలదపురా, విషధాభిరామ వినురవేమా. వేమనంటున్నాడు, స్వాతి కార్తెలో వర్షం కురుస్తుంది కదా, ఆ వర్షపు చినుకులు, ఆ నీటి చుక్కలు ముత్యపు చిప్పులో పడితే అవి ముత్యాలుగా మారిపోతాయి, ముత్యాలు అవుతాయి. అలా కాకుండా అదే నీటి చుక్క ఇదివరకే భూమి మీద ఉన్న ఏ కుంటలోనో చెరువులోనో ఉన్న నీళ్ళలో పడిందనుకోండి, ఆ నీటిలో అది కలిసిపోతుంది, వ్యర్థమైపోతుంది, ముత్యంగా మారే అవకాశం ఉండదు. అలాగే మనిషికి ఒక వస్తువుని లేదా ఒక పదవిని పొందాలి అని ఉంటే అది తప్పకుండా అతనికి చెంది తీరుతుంది, తప్పిపోదు అని కవి అంటున్నాడు. అంటే వేమన సంభావ్యతను ప్రతిపాదిస్తున్నాడు. అలాగే సంభావ్యత ద్వారా కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మరి వేమన భౌతికవాది, కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉండకూడదు, కానీ అది కాలధర్మం ఏమో కానీ అలా జరిగిపోయింది. మరి కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అంగీకరించని హేతువాదులు కూడా కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం. తర్వాత పద్యం చూద్దాం. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా, చదువ పద్యము అరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. మరి వేమన ఇందులో గుణాన్ని గురించి, క్వాలిటీని గురించి చెబుతున్నాడు. క్వాలిటీ అనేది ఎలా ఉంటుందంటే, నిక్కమైన మంచి నీలము ఒకటి చాలు. మనం సంపాదించాలనుకుంటే స్వచ్ఛమైన మంచి నీలం, ఇంద్రనీలమణి, జాతిరత్నం ఒక్కటి సంపాదించుకుంటే చాలు. అలా కాకుండా రంగురాళ్ళు తట్టెడు రాళ్ళు సంపాదించుకుంటే కూడా ఏం లాభం? అవి జాతిరత్నం అంతటి విలువ చేయవు కదా. అలాగే మనం చదువుకోవాలంటే, జ్ఞానాన్ని పొందాలంటే ఒక పద్యం చదువుకుంటే చాలు, ఎన్నో ఎందుకు అని కవి అంటున్నాడు. అయితే ఇక్కడ ఈ 3వ పదానికి పాఠాంతరం ఉంది. ఏమని ఉంది? చాట పద్యమరయ చాలదా ఒక్కటి అని. అంటే మనలోని ఆలోచనలను, మనలోని భావజాలాన్ని సమాజంలోకి చాటాలి అంటే, ప్రపంచానికి చాటాలి అంటే ఒక పద్యం చాలు. ఆ పద్యం ఏది? చాటు పద్యం. మరి చాటు పద్యం చాలా శక్తివంతమైనది. వేమన చెప్పింది కూడా చాటు పద్యాలే కాబట్టి ఈ 2వ పాఠమే, ఈ పాఠాంతరమే అసలైన పాఠంగా మనం గ్రహించాలి. ఇప్పుడు మనం మారద వెంకయ్య గారి భాస్కర శతకం నుండి తీసుకున్న పద్యాలు చూద్దాం. వెంకయ్య సూర్యుని భక్తుడంట. అందువల్ల ఆయన భాస్కర అని మకుటం పెట్టుకుని తన ఇష్టదైవమైన
భాస్కరునికి, సూర్యభగవానునికి అంకితంగా ఈ శతకం రాశాడు. మరి అందులో మొదటి పద్యం చూద్దాం. సంతత పుణ్యశాలి ఒక జాడను సంపద వాసిపోయి తానంతట పోక నెట్టుకొని ఎప్పటి ఎట్ల వసించియుండు మాసాంతమునందు చంద్రుని అన్ని కళల్ పెడబాసిపోయినన్ కాంతి వహింపడోటు తిరుగంబడి దేహము నిండ భాస్కరా. ఓ భాస్కరా, పుణ్యశాలి మంచివాడి వద్ద ఉన్న సంపద ఏవో కారణాంతరాల వలన అతని నుండి తరలిపోవచ్చు. పోయినా అలాగే ఉండవు, మళ్ళీ వచ్చి అతనిని చేరుకుంటాయి, మళ్ళీ వచ్చి అతని వద్దే పోగుపడతాయి. అది ఎలాగా అంటే, చంద్రుడు ఉన్నాడు, మరి పౌర్ణమి నాటి నుండి అమావాస్యకు వచ్చేసరికి అతని కళలన్నీ, చంద్రకళలన్నీ నశించిపోతాయి, మాసిపోతాడు చంద్రుడు. మరి అలాగే ఉంటాడా? మళ్ళీ పున్నమి నాటి నుండి మొదలుపెట్టి పౌర్ణమి నాటికి అన్ని కళలు చంద్రుడిలో వచ్చి చేరిపోతాయి, పూర్ణ చంద్రుడు అవుతాడు. అలా మంచివాడి వద్ద ఉన్న సంపదలు ఏదైనా కారణాంతరం వలన తరలిపోయినా మళ్ళీ అతని వద్దకే వచ్చి చేరుతాయి అంటున్నాడు కవి. అంటే మంచివాడి వద్దకే, పుణ్యశాలి వద్దకే అన్నప్పుడు మనం మంచివాడు అనుకోవాలి. ఎందుకంటే పుణ్యం వలన సంపదలు రావు. పుణ్యం అనేది అసలు అర్థం పర్థం లేని మాట. మంచివాడు అనుకోవాలి. మరి మంచివాడు మంచి పనులే చేస్తాడు, దురాశకు పోడు. కాబట్టి సరైన పనులు చేస్తాడు. అందువలన అతడు మళ్ళీ క్రమక్రమంగా తన సంపదను పోగు చేసుకుంటాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా ఏదైనా మన వద్ద ఉన్న సంపద పోతే మళ్ళీ సున్నాతో మొదలుపెట్టి మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామో ఆ స్థితికి చేరుకోవాలి అని చెప్పి కవి సందేశం ఇస్తున్నాడు. మరి దీన్ని పాటిద్దాం. మరి రెండవ పద్యం చూద్దాం. పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కు కఠోర వాక్యముల్ పలుకడు ఒకానొకప్పుడు అవి పల్కిన కీడును కాదు నిక్కమే చలువకు వచ్చి మేఘుడొక జాడను తా వడగండ్ల రాల్చినన్ శిలలగు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కరా. ఓ భాస్కరా, ఓ సూర్యభగవానుడా, సజ్జనుడు మాటి మాటికి ప్రియ భాషలే పలుకుతాడు, ఇష్టమైన మాటలే మాట్లాడతాడు. ఎప్పుడు కూడా కఠోరమైన వాక్యాలు, పరుస వాక్యాలు మాట్లాడ్డు. అయితే ఎప్పుడైనా సకృత్తుగా సందర్భం కొద్దీ అతడు పరుషంగా మాట్లాడినా ఆ పరుష వాక్యాల వలన మనకు ఎలాంటి నష్టం కలగదు, ఇంకా మేలే జరుగుతుంది. అది ఎలాగంటే, మనం ఎండాకాలంలో సెగలకు వేడికి ఎల్లాడిపోతుంటాం. అప్పుడు మేఘుడు మనకు వర్షం కురిపించి చల్లదనాన్ని ఇద్దామని వస్తాడు. అయితే అలా వచ్చిన మేఘుడు ప్రతిసారి వర్షమే కురిపించడు. అప్పుడప్పుడు వడగండ్ల వర్షం, రాళ్ల వర్షం కూడా కురిపించవచ్చు. అయితే ఆ కురిసిన రాళ్ళు అలాగే రాళ్ళలాగా ఉంటాయా? ఉండవు. వెంటనే కరిగి నీరుగా మారిపోతాయి. ఆ నీరు మనకు తాగడానికి పనికొస్తుంది, స్నానం చేసుకోవడానికి పనికొస్తుంది, వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని తినడానికి పనికొస్తుంది. కాబట్టి అలా సజ్జనుడు ఎప్పుడైనా పరుష వాక్యాలు మాట్లాడినా వాటి వలన మనకు మేలే జరుగుతుంది అంటున్నాడు కవి. అది ఎలాగంటే ఉదాహరణకు చూద్దాం. మన తల్లిదండ్రులు ఉన్నారు, మన గురువులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మనల్ని మంచిగా పలకరిస్తారు, ముద్దు ముద్దుగా మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేస్తే లేదా అసభ్య పదజాలం వాడితే వాళ్ళు మనల్ని మందలిస్తారు, మనల్ని వాళ్ళు దండిస్తారు. అయితే ఆ దండన వలన, వాళ్ళు మాట్లాడిన ఆ పరుష వాక్యాల వలన మనకు మేలే జరుగుతుంది. ఎలాగంటే ఆ మాటల వలన మనలో మార్పు వస్తుంది. మనం అలాంటి తప్పుడు పనులు మళ్ళీ చేయకుండా ఉంటాం. అలాంటి అసభ్య పదజాలం మళ్ళీ మాట్లాడకుండా ఉంటాం. కాబట్టి మనకు మేలే జరిగింది కదా. అందువలన సజ్జనుడు ఎప్పుడైనా
సందర్భం కొద్దీ వరుస వాక్యాలు మాట్లాడినా దానివలన మేలే జరుగుతుందని జెప్పి సందేశం ఇస్తున్నాడు. మరి మనం కూడా సజ్జనులుగా తయారవ్వాలని కవి ఆశయం. అంటే మనం ఎవరిని పరుష వాక్యాలు మాట్లాడకూడదు. ఒకవేళ ఎప్పుడైనా సందర్భం కొద్దీ మనం పరుష వాక్యాలు మాట్లాడితే, మనం ఎవరినైతే ఆ మాటలన్నామో వాళ్ళకి అవి మేలే చెయ్యాలి అని కవి భావన. మరి మంచి భావన. ఇంతటితో మనకు పాఠం అయిపోయింది. మరి ఈ పాఠాన్ని మనం బాగా గుర్తుంచుకుందాం. మనకు నీతులు బోధించిన పాఠంగానే కాకుండా, మన వ్యక్తిత్వాన్ని పెంపొందించిన పాఠంగా గుర్తిద్దాం. ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సుగా భావిద్దాం. ఈ స్ఫూర్తితో మనం ఏం చేయాలంటే, ఈ పాఠంలో పేర్కొన్న శతకాలన్నీ చదవాలి. అంతేకాదు ఇంకా తెలుగులో చాలా శతకాలున్నాయి. వాటిని కూడా చదవాలి. అయితే ఈ శతకాలు చదివేటప్పుడు ఒక ప్రమాదం ఉంది. అదేంటంటే, మన శతకాలలో కొన్ని కొన్ని పద్యాలు స్త్రీలని, కొన్ని కొన్ని సామాజిక వర్గాల్ని కించపరిచే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆనాటికి ఇప్పుడున్న స్త్రీవాదం అనేది లేదు. అలాగే వివిధ సామాజిక వర్గాల యొక్క ఆత్మగౌరవ భావన అనేది లేదు కాబట్టి, కవులు అప్పట్లో యథేచ్ఛగా అలా రాసేశారు. కాబట్టి మనం వాటిని వదిలేసి, మిగిలిన మన వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే పద్యాలన్నిటిని కూడా గ్రహించి తీసుకుందాం. వాటి వలన లాభం పొందుదాం, లబ్ధి పొందుదాం. మరి ఈ పాఠం విన్నందుకు ధన్యవాదాలు. శుభం.